హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మామూలు డ్రెస్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది జస్ట్ బేస్ ఎలా రెడీ చేసుకోవాలో నేను చూపిస్తాను. దీని నుంచే మనం డిఫరెంట్ డిజైన్స్ అన్నీ మనం కుట్టుకోవచ్చు. మీకు మామూలు డ్రెస్సులు కుట్టుకోవడం వచ్చు, నాకు కటింగ్ తెలుసు అన్న వాళ్ళు దయచేసి ఈ వీడియోని స్కిప్ చేసేసుకోండి. లేదు మాకు అసలు కటింగే తెలీదు, మాకు అసలు ఎలా మెజర్మెంట్ తీసుకోవాలో తెలీదు అన్న వాళ్ళు మాత్రం ఈ వీడియోని స్లోగా చూడండి. దయచేసి ఈచ్ వన్ అబ్జర్వ్ చేస్తూ చూడండి, ఎందుకంటే మీకు ఇదే బేస్. దీని నుంచే నేను నెక్స్ట్ అన్ని డ్రెస్ డిజైన్స్ అనేవి నేను మీకు చూపిస్తూ ఉంటాను. సో ఎవరికైనా సరే, ఈవెన్ పిల్లలకైనా పెద్దలకైనా ఇవే డిజైన్ అంటే ఇదే బేస్గా చేసుకొని చేయాలన్నమాట. ఇక్కడ వచ్చేసి నేను వీడియోలో చూపించినట్టు షోల్డర్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, చెస్ట్లో నేను 3 సైజులు ఇస్తున్నాను. 1 2 3. చెస్ట్ 3 అంటే ఏం లేదండి, నడుము. నెక్స్ట్ వచ్చేసి సీట్ హైట్, ఆర్మ్స్, నెక్స్ట్ హ్యాండ్ లెంత్, హ్యాండ్ రౌండ్. సో ఇవే మనకి కావాల్సిన మెయిన్ మెజర్మెంట్స్. వీటికి మించి మీరేం ఎక్కువ మెజర్మెంట్స్ తీసుకోనక్కర్లేదు. ఇక షోల్డర్కి మనం జనరల్గా ఏంటంటే షోల్డర్ మనం తీసుకున్నాక దాంట్లోనే నెక్, దాంట్లోనే షోల్డర్ అంటే భుజాలు ఎంతవరకు కుట్టుకోవాలనేది మనం దాంట్లోనే షేర్ చేసుకుంటాం అన్నమాట. సో నేను ఇక్కడ షోల్డర్ డైరెక్ట్గా ఎలా తీయాలి అనేది నేను బొమ్మ మీద చూపిస్తున్నానండి. ఈవెన్ మనుషులకైనా సేమ్ ఇదే మెథడ్ అండి, పెద్ద తేడా ఏమి ఉండదు. అదే మెథడ్లోనే మెజర్మెంట్స్ అనేవి తీసుకుంటాము. సో ఫస్ట్ షోల్డర్ తీసుకుంటున్నాను. షోల్డర్ వచ్చేసి మీకు ఎక్కడైతే హ్యాండ్ స్టిచ్ అయ్యి ఉంటుందో అక్కడ తీసుకున్నా పర్లేదు. మన భుజాల మీద 2 బోన్స్ కూడా ఉంటాయి ఎత్తుగా, అవి తీసుకున్నా కూడా పర్లేదు. సో ఎలా అయినా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ అండి. బ్యాక్ నెక్ ఎప్పుడు క్రాస్లో మాత్రం తీయకూడదు. క్రాస్లో తీస్తే మీకు రాంగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఎప్పుడైనా స్ట్రైట్గానే తీయండి టేప్ని. మీకు మీ నెక్ ఎంతవరకు లో కావాలో అంతవరకు. ఇక్కడైతే నేను 2 ఇంచెస్ పెడుతున్నాను. నాకు ఫ్రంట్ సైడ్ ఎంత లో కావాలో నేను చెక్ చేసుకుంటాను, ఎందుకంటే బొమ్మకి నేను ముందు కుట్టిన డ్రెస్ చాలా పైకి ఉంది, కొంచెం నెక్ డీప్గా పెడదాం అనుకుంటున్నా. సో ఇలా మీరు పెన్ పెట్టుకుంటే మీకు కూడా అర్థమైపోతుంది అన్నమాట, ఎక్కడ మనం కరెక్ట్గా నెక్ ఎంత డీప్ అనేది వస్తుంది, ఎక్కడ మనం ఆపాలి అనేది. సో మన మెజర్మెంట్స్ సేమ్ మనుషులకు కూడా ఇదే టైప్లో మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను చెస్ట్ 1 తీసుకుంటున్నాను. చెస్ట్ 1 అంటే ఏంటంటే సంఖ భాగం కింద నుంచి తీసుకోవాలి చుట్టూ. మీరు సంఖ భాగానికి కింద నుంచి ఫస్ట్ చేతులు పైకి లేపి దాని తర్వాత టేప్ పెట్టాక మళ్ళీ చేతులు కిందకని కొంచెం నీట్గా తీసుకోండి. ఎందుకంటే మరీ ఓవర్ టైట్గా తీసుకోవద్దు, ఓవర్ లూజ్గా కూడా తీసుకోవద్దు. సరిపడా మీకు ఈ బ్రీతింగ్కి ఈజీగా ఉన్నంత వరకు తీసుకోండి, అదే బెస్ట్. సో దీంతోనే మనకి ఆర్మ్స్ అనేవి వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి చెస్ట్ 2 భాగం నేను కరెక్ట్గా మన బ్రెస్ట్ మీద పెట్టి తీస్తారండి. సో ఇది ఇది ఒక్కొక్కరికి ఒక్కో సైజ్ వస్తూ ఉంటుంది. సో ఇది తీసుకునేటప్పుడు మీరు డ్రెస్సింగ్ అంతా పర్ఫెక్ట్గా వేసుకొని ఉండాలి, అంటే లోపల ఇన్నర్స్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. కొంచెం అవి చేంజ్ అయినా కూడా మీకు ఈ మెజర్మెంటే చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒక్కసారి మీరు బేస్ రెడీ చేసుకున్నారనుకోండి, తిప్పి ఈ మెజర్మెంట్స్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు చెస్ట్ 3కి వెళ్తే మీరు దీన్ని చెస్ట్ 3 అనొచ్చు, నడుము కూడా అనొచ్చు. మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్, అంటే మీకు ఎంత టైట్ కావాలో అంత టైట్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ చెస్ట్ 3 తీస్తున్నాను కాబట్టి మీకు డ్రెస్కి పాయింట్స్ అవి ఇవి ఇవ్వాల్సిన అవసరం లేదండి. చాలామంది పాయింట్స్ చూపిస్తూ ఉంటారు బ్యాక్ ఫ్రంట్. ఓకే, ఇచ్చుకోవచ్చు. కాకపోతే మీరు ఇలా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ తీస్తే కనుక మీకు ఇచ్చుకోవాల్సిన పని ఉండదు. ఇన్ కేస్ మీరు బాగా బక్కగా ఉండి మీ షోల్డర్ కంటే నడుము తక్కువగా ఉంటే, అంటే షోల్డర్ ఒకవేళ 14 ఉండి నడుము కనుక ఒకవేళ ఓన్లీ 24 ఉంటే, అంటే మీకు నడుము అప్పుడు 12 వస్తుంది. సో అట్లా ఏమైనా ఉంటే అప్పుడు డ్రెస్ ఎక్కదు కాబట్టి మీరు ఆ పాయింట్స్ యూస్ చేయొచ్చు. జనరల్గా షోల్డర్ కంటే నడుము ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం అవసరం లేదు. ఇప్పుడు నేను సీట్ భాగం తీసుకున్నాను. మనం కట్స్ పెట్టుకున్నా సరేనండి, డ్రెస్కి సీట్ భాగం మాత్రం తీసుకోండి. చాలామంది నడుము భాగం తీసుకున్నాం కదా అని సీట్ తీసుకోరు. సీట్ తీసుకోకపోతే ప్రాబ్లం అయిపోతుంది, మీకే డ్రెస్ టైట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి హైట్ తీసుకుంటున్నాను, అంటే మీకు డ్రెస్ ఎంత హైట్ కావాలి, మోకాలు కిందికా మోకాలు పైకా అనేది. ప్లస్ మీరు టేప్ పెట్టేటప్పుడు కూడా చక్కగా పెట్టుకోండి. బ్రెస్ట్ మీద నుంచి తీసుకోండి, అంటే మన చెస్ట్ మీద నుంచి నీట్గా తీసుకోవాలండి.
మీరు పక్క నుంచి తీసుకుంటే మీకు సరిగా రాదు. ఇప్పుడు నేను సంఖ భాగం తీసుకుంటున్నాను. సంఖ భాగానికి ఏం చేస్తారంటే ఫస్ట్ చెయ్యి పైకి లేపండి. చెయ్యి పైకి లేపి టేప్ని నీట్గా పెట్టుకోండి. నేను బొమ్మకు కూడా అలాగే చేస్తున్నాను చూడండి. తర్వాత మళ్ళీ చెయ్యి కిందకనండి. ఎందుకంటే మీరు చెయ్యి పైకి లేపినప్పుడు ఒక మెజర్మెంట్ వస్తుంది, చెయ్యి కింద కన్నప్పుడు ఒక మెజర్మెంట్ వస్తుంది. సో కింద కన్నాక వచ్చే మెజర్మెంటే మనకి కరెక్ట్. సో ఆ మెజర్మెంట్ని మీరు తీసుకోవాలండి. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ అంటేనేమో మీరు భుజం ఎక్కడైతే అటాచ్ చేస్తారో హ్యాండ్ అంటే మీరు వేసుకున్న డ్రెస్ కూడా హ్యాండ్ ఎక్కడో అటాచ్ ఉంటుంది కదా భుజం దగ్గర, అక్కడ నుంచి కరెక్ట్గా మీకు ఎంత లెంత్ హ్యాండ్ కావాలో అంత లెంత్, 3/4 హ్యాండ్ అయితే 3/4, షార్ట్ హ్యాండ్ అయితే షార్ట్ హ్యాండ్, మీకు ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్, అది ఎంత లెంత్ కావాలో అక్కడే మార్క్ చేసుకొని సేమ్ హ్యాండ్ చుట్టూ కొలత అంటే మన హ్యాండ్ రౌండ్ కూడా చూసుకోవాలన్నట్టు, మనకి హ్యాండ్ ఎంత టైట్ కావాలి అనేది కూడా ఇక్కడే తెలిసిపోతుంది. చూడండి నేను బొమ్మకు కూడా తీసాను సేమ్ అలానే బొమ్మకు కూడా నేను మార్క్ చేశాను ఎక్కడి వరకు నాకు హ్యాండ్ కావాలి, ఆ హ్యాండ్ రౌండ్ ఎక్కడ నేను చూడాలి అనేది. సో ఇలా మీరు మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో మీ మెజర్మెంట్స్ మీరు వేరే వాళ్ళతో తీయించుకున్నా పర్లేదు, మీకు మీరే తీసుకున్నా కూడా వస్తుందండి, అదేం ప్రాబ్లం లేదు. కొంచెం బెండ్ అవ్వకుండా నీట్గా తీసుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకొకరి హెల్ప్ తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది. ఇక నెక్స్ట్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, హ్యాండ్ హైట్ ఇవైతే అస్సలు చేంజ్ అవ్వవండి. హ్యాండ్ లెంత్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఇవేవి చేంజ్ అవ్వవు. మిగిలినవన్నీ ఏంటంటే షోల్డర్ అయితే by 2 చేస్తాము, చెస్ట్ సీట్ ఇవైతే by 4 చేస్తాము. అంటే ఇవి డివైడ్ చేస్తామన్నమాట. ఎందుకంటే మనం చుట్టూ కొలతలు తీసుకున్నాం కదా, మనం ఒక సైడ్ మాత్రమే కట్ చేసుకుంటాం, అంటే హాఫ్ భాగంలో హాఫ్ కట్ చేసుకుంటాం అన్నమాట. సో అందుకని by 2 by 4 అనేది ఎలా చేయాలో కూడా నేను నెక్స్ట్ ఇదే వీడియోలో రన్నింగ్లోనే మీకు చూపిస్తాను. చాలా ఈజీ మెథడ్ కూడా చూపిస్తాను. క్యాలిక్యులేషన్స్ రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. మీరు క్యాలసీని యూస్ చేయాలని ఏం లేదు. ఇక్కడ చూడండి షోల్డర్ 4 ఉంది, నేను by 2 చేస్తే ఎన్ని ఇంచెస్ వస్తుంది, ఓన్లీ 2 ఇంచెస్. సో అలాగే చెస్ట్కి ఇప్పుడు నాకు 10.5 ఇంచెస్ వచ్చింది. నేను by 2 చేశాను అనుకోండి, క్యాలసీలో మనకి పాయింట్స్లలో వస్తుంది. అప్పుడు మళ్ళీ పాయింట్స్ని మీరు టేప్ మీద పెట్టాలంటే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. సో అందుకని నేను ఏం చేస్తున్నానంటే టేప్లోనే మనం by 4 చేసుకోవచ్చు, by 2 చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 11 ఇంచెస్ రౌండ్ వచ్చింది బొమ్మకి, చెస్ట్ 1 నేను హాఫ్కి మడిచాను, మళ్ళీ తిప్పి ఆ హాఫ్ నుంచి ఇంకో హాఫ్కి మడిచాను. చూడండి వీడియోలో కూడా ఫస్ట్ హాఫ్ మడిచాను, తర్వాత ఆ హాఫ్ భాగాన్ని మళ్ళీ మడిచాను. ఇప్పుడు నాకు ఎంత వచ్చింది, 1/4 to 3 ఇంచెస్ వచ్చింది, అంటే 2.75 మాత్రమే వచ్చింది. సో ఇలా మనము టేప్లోనే by 4 by 2 అనేది చేసేసుకోవచ్చు. మీరు పెద్దగా క్యాలసీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ క్యాలిక్యులేషన్స్ నాకు అర్థం కావట్లేదు అని టెన్షన్ కూడా లేదు. సో మీకు వచ్చిన కొలతని ఎక్కడైతే మీరు by 4 చేయాలో, ఎక్కడ by 2 చేయాలనేది మాత్రం పర్ఫెక్ట్గా జ్ఞాపకం పెట్టుకోండి. ఈ వీడియోని మీరు చూస్తే కనుక మీకు by 4 ఎక్కడ చేయాలి, by 2 ఎక్కడ చేయాలనేది మీకు అర్థమైపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను ఒక బెడ్షీట్ తీసుకున్నాను. అందరూ పేపర్లో చేస్తారు కదా, దయచేసి పేపర్లో చేయకండి. పేపర్లో చేస్తే మీకు చినిగిపోయే ఛాన్స్ ఉంటుంది. చార్ట్లో చేసినా కూడా ఏదైనా వాటర్ పడ్డా చినిగినా మళ్ళీ రిస్క్ అవుతుంది. ఇక్కడ చూడండి నేను షోల్డర్ by 2 చేస్తున్నాను, చెస్ట్ by 4 చేస్తున్నాను, సీట్ కూడా by 4 చేస్తున్నాను, హైట్ అలాగే ఉంచుతున్నాను, ఆర్మ్స్ by 2 చేస్తున్నాను, హ్యాండ్ లెంత్ అలాగే ఉంచుతున్నాను, హ్యాండ్ రౌండ్ మాత్రం by 2 చేస్తున్నాను. సో ఇలాగే మీరు తీసుకోవాలి. బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి. వాటిని by 2లు by 4లు ఎవరు చేయరు, అంటే వాటిని డివైడ్ చేయాల్సిన పని లేదు. సో మన బాడీ మెజర్మెంట్స్ ఇలా తీసుకొని మనం వీటి వాల్యూస్ని పెట్టుకొని మన మెజర్మెంట్ ప్రకారం కుట్టుకోవడం ఈజీ. డ్రెస్ని కూడా పెట్టుకొని యూజ్ చేయొచ్చు, కాకపోతే నేను ఎప్పుడు డ్రెస్ ఎక్కువ ప్రిఫర్ చేయనండి. నేను డ్రెస్ కూడా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను, అది ఎలా కట్ చేయాలో కూడా చూపిస్తాను ఇదే వీడియోలో. ఇప్పుడు నేను ఫస్ట్ షోల్డర్ చెక్ చేస్తున్నాను. షోల్డర్ నాది వచ్చేసి 14 ఇంచెస్ ఉంది, కానీ అందరు అమ్మాయిలకి 14 ఇంచెస్ ఉన్నా సరే 6.5 ఇంచెస్ షోల్డరే సరిపోతుంది. 7 ఇంచెస్ వరకు వెళ్ళనక్కర్లేదు. మీరు 7 ఇంచెస్ వెళ్తే ఏమవుతుందంటే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి, లేకపోతే
మన షోల్డర్ కంటే మించి కూడా మనకి బయటకి క్లాత్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను 6.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది అందరికీ యూజ్ అవుతుందండి 6.5 ఇంచెస్. ఈవెన్ ఎక్సెల్ సైజ్ వాళ్ళకు కూడా, ఎస్ సైజ్ వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. XXL వాళ్ళకి యాజ్ యూజువల్ 6.5 యూజ్ అవుతుంది. XXL వాళ్ళకు కూడా 6.5 యూజ్ అవుతుంది. సో నాకు తెలిసైతే అందరూ లేడీస్కి 6.5 అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్. దీని నుంచి మీరు ఏం టెన్షన్ పడకుండా షోల్డర్ని మాత్రం 6.5 పెట్టుకోండి. అంటే నేను బై 2 చేస్తే నాకు 7 ఇంచెస్ వస్తుంది, కానీ నేను 6.5 ఇంచెసే పెట్టుకుంటున్నాను. నేను ఎక్కువ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి, ఎక్కువ పెద్దగా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. ఇదొక్కటి మాత్రమే అడ్జస్ట్మెంట్ అండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్రంట్ నెక్ తీసుకుంటాను. ఫ్రంట్ నెక్ తీసేసుకున్నాక మీకు ఆటోమేటిక్గా ఎక్కడ మీరు చెస్ట్ 1 తీసుకోవాలనేది అర్థమవుతుంది. ఇప్పుడు నేను ఫ్రంట్ నెక్ తీసుకోవాలంటే మనం షోల్డర్ ఎక్కడైతే పాయింట్ చేసామో 6.5 ఇంచెస్, అక్కడ నుంచి 3.5 ఇంచెస్ నేను పాయింట్ చేసుకున్నాను. ఆ 3.5 ఇంచెస్ తర్వాత నుంచి 7 ఇంచెస్ నేను నెక్కి పెట్టుకున్నాను అన్నమాట. సో మీరు షోల్డర్ నుంచి 3.5 ఇంచెస్ ముందుకు జరగాలి. ముందుకు జరిగాక అక్కడి నుంచి 7 ఇంచెస్ నెక్ డీప్ పెట్టుకోవాలి. సో ఇది మీకున్న ఇది నేను చేస్తున్న మెజర్మెంట్. సో ఇదే మీరు కూడా ఫాలో అయితే బెస్ట్. నెక్స్ట్ వచ్చేది చెస్ట్ 1 వచ్చేసి 37.5 ఇంచెస్ ఉందండి. దాన్ని నేను 4తో డివైడ్ చేస్తున్నాను. సో జస్ట్ టేప్ని నేను ఇలా 4 ఫోల్డ్స్ నీట్గా చేసుకుంటున్నాను. మనం శారీ ఎలా మడత పెడతామో అలా. సేమ్ నాకు 9.25 ఇంచెస్ వస్తుంది. సో నేను 9.25 ఇంచ్కి మార్క్ చేసుకున్నాను. చూడండి, మనం 9.25 ఇంచ్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి ఒక లైన్ గీసుకొని పైన మనం ఎక్కడైతే మనం షోల్డర్కి మార్క్ చేసామో అక్కడ ఒక ఎల్ షేప్ లాగా గీసుకోవాలి. నెక్కి మనకి ఎల్ షేప్ వస్తుంది, అపోజిట్ ఎల్ షేప్ అనేది అటువైపు వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను ఆర్మ్స్ చెక్ చేసుకుంటాను. ఆర్మ్స్ నాది 6.5 ఇంచెస్ ఉంది. సో నా సంఖ భాగం 6.5 ఇంచెస్ ఉంది కాబట్టి నేను దాన్ని డివైడ్ చేస్తే 8.25 ఇంచెస్ వచ్చింది, అంటే 8.25 వచ్చింది. సో 8.25 ఇంచెస్ని నాకు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది నేను చెక్ చేస్తాను అన్నమాట. ఎందుకంటే మనం జస్ట్ చెస్ట్ 1 తీసుకోగానే ఆటోమేటిక్గా నేను ఆర్మ్స్కి కూడా ఒక లైన్ ఇచ్చేసుకున్నాను, అంటే సంఖ భాగానికి ఒక ఎల్ షేప్ లైన్ ఇచ్చేసుకున్నాను అన్నమాట. చూడండి, ఇక్కడ నేను నెక్ 7 ఇంచెస్ పెట్టుకున్నాను. అలాగే నేను చెస్ట్ 1 వచ్చేసి 9.5 ఇంచెస్ పెట్టుకున్నాను. సో అక్కడ మార్క్ చేసిన దాన్ని బట్టి నేను ఒక స్ట్రైట్ లైన్ గీసుకొని పైన షోల్డర్కి ఒక లైన్ ఇచ్చేసుకున్నాను ఉల్టా ఎల్ షేప్లో. సో అలా నాకు సంఖ భాగం వచ్చేసింది అన్నమాట. అందుకే నేను సంఖ భాగం దగ్గర చెస్ట్ 1 అనే కొలతని ఇంపార్టెంట్ అని చెప్పింది. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని రౌండ్గా సంఖ భాగాన్ని గీసుకున్నాను అన్నమాట ఇలా. సో ఇప్పుడు చూడండి, నాకు అరౌండ్ 9 ఇంచెస్ వస్తుంది. సో 9 ఇంచెస్ వస్తుంది కాబట్టి నాకు కరెక్ట్గానే సరిపోయింది. నాకు కావాల్సింది 8.25 ఇంచెస్ కావాలి. నేను ఇక్కడ పైన ఎలాగూ మనం షోల్డర్ సైడ్ తక్కువ చేస్తాం, అంటే సంఖ సైడ్ తక్కువ చేసి మెడ సైడ్ కొంచెం ఎక్కువ పెడతాం. అక్కడ ఒక 1/4 ఇంచ్ పోతుంది, మనం కుట్టేటప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ పోతుంది. సో కాబట్టి నాకు కరెక్ట్గా 8.25 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. 8.25 నుంచి 8.5 వరకు వస్తుంది. సో నాకు కరెక్ట్ మెజర్మెంట్తో కరెక్ట్గా వచ్చేసింది అన్నమాట. సో నాకు ఏ ప్రాబ్లం లేదు, ఇంకా సంఖ భాగం పర్ఫెక్ట్గా వచ్చేసినట్టే. ఇక నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ 2 వచ్చేసి 38 ఇంచెస్ ఉంది. సో ఈ 38 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేశాను. 4 చేస్తే 9.5 ఇంచెస్ వచ్చిందండి, 9.5 ఇంచులు వచ్చింది. సో నేను 9.5 ఇంచుల్ని ఇలాగే టేప్తోనే మడిచి చూసుకున్నాను. నేను ఏ క్యాల్సీ యూస్ చేయలేదు. మీరు ఇలా టేప్తో 4 సార్లు మడిచారనుకోండి మీకు కరెక్ట్గా మెజర్మెంట్ వస్తుంది. ఈవెన్ మీరు క్యాల్సీ యూస్ చేసినా కూడా అదే మెజర్మెంట్స్ చూపిస్తుంది. సో మీకు ఎక్కడైతే మడిచారో ఆ భాగంని పట్టేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు నాకు 9.5 దగ్గర వచ్చిందన్నమాట నేను 4 ఫోల్డ్స్ చేస్తే. సో 9.5 దగ్గర నుంచి 1 ఇంచ్ నుంచి 9.5 దగ్గరికి ఫోల్డ్ వచ్చింది కాబట్టి
ఆ ఫోల్డ్ని నేను ఒక 3 ఇంచెస్ డౌన్ తీసుకుంటాను ఇక్కడ. ఎందుకంటే చెస్ట్ 1కి చెస్ట్ 2కి 3 ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ 3 ఇంచెస్ 6 ఇంచెస్ ఇలానే డిఫరెన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ నేను 3 ఇంచెస్ డిఫరెన్స్ పెట్టుకున్నాను. సో నాకు 9.5 ఇంచ్ కావాలి. 9.5 దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఆ మార్క్ని నేను పైన మనం చెస్ట్ 1 మార్క్కి మంచిగా కలిపేశాను. సో నాకు ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ చెస్ట్ 3 వచ్చేసి 34 ఇంచెస్ ఉంది. సో 34 ఇంచెస్ వస్తుంది. సో 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేశాను. 4 చేస్తే 8.5 ఇంచెస్ వస్తుంది. సో నాకు 8.5 ఇంచెస్ చెస్ట్ 3 వచ్చింది. చూడండి నేను ఎలా డివైడ్ చేస్తున్నాను. జస్ట్ 34 దగ్గరికి 1 ఇంచు టేప్ స్టార్టింగ్ని ఫోల్డ్ చేశాను. మళ్ళీ 34 ఇంచ్ దగ్గరే మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేశాను. ఇప్పుడు 1 ఇంచ్ నుంచి నాకు ఎంత వచ్చింది అని చెక్ చేసుకున్నాను. 8.5 ఇంచెస్ వచ్చింది. సో సేమ్ 8.5 ఇంచెస్ని నేను మళ్ళీ ఒక 3 ఇంచెస్ కిందకి పెట్టుకుంటాను. ఎందుకంటే చెస్ట్ 2కి చెస్ట్ 3కి 3 ఇంచెస్ గ్యాప్ పెట్టుకున్నాను. సో నాకు 3.5 ఇంచెస్ దగ్గర 8.5 ఇంచెస్ దగ్గర నాకు చెస్ట్ 3 వచ్చేసింది అన్నమాట. అంటే మన నడుము కొలత వచ్చేసినట్టే ఆల్మోస్ట్. సో 6 ఇంచెస్ డౌన్కి వచ్చినట్టు. అంటే 3 ఇంచెస్ మనం చెస్ట్ 2కి 3కి మధ్యలో 3 ఇంచెస్ పెట్టుకున్నాం. చెస్ట్ 1కి 2కి మధ్యలో 3 ఇంచెస్. ఈ లెంత్ అనేది మనకి 6 ఇంచెస్ వచ్చిందన్నమాట. సో మీరు ఈ ఇంచెస్ ఏం కన్ఫ్యూజ్ అవ్వకుండా జస్ట్ మీరు పెట్టుకుంటూ వెళ్ళిపోతే మీకే అర్థమవుతుంది. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కొంచెం భయపడే ఛాన్సెస్ ఉంటాయి. ఇవేం లేదండి, క్యాలిక్యులేషన్సే చాలా బెటర్, చాలా ఈజీ కూడా. నెక్స్ట్ వచ్చేసి నేను సీట్ భాగం చెక్ చేసుకుంటున్నాను. నేను సీట్ భాగానికి మాత్రం 6 ఇంచెస్ డౌన్ పెట్టుకుంటాను. ఎందుకంటే నడుము నుంచి మన సీట్కి ఎంత లేదన్నా నుంచి సీట్కి మనకి ఎంత లేదన్నా 6 ఇంచెస్ డౌన్కి ఉంటుంది అన్నమాట. సో 6 ఇంచెస్ డౌన్కి నేను ఒక చిన్న మార్క్ పెట్టేసుకున్నాను. ఇక్కడ చెస్ట్ 1, చెస్ట్ 2, చెస్ట్ 3 అయిపోయింది. నెక్స్ట్ సీట్కి 6 ఇంచెస్ డౌన్ తీసుకున్నాను నేను చెస్ట్ 3 నుంచి. సో సీట్ 44 డివైడెడ్ బై 4 చేస్తే 11 ఇంచెస్ వస్తుందండి. మీకు ఇది కరెక్ట్గా తెలిసిపోతే మీరేం టేప్ ఫోల్డ్ చేయనక్కర్లేదు. మీకు నోటెడ్ అయిపోతే 11 ఇంచెస్ అని డైరెక్ట్గా పెట్టేసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. కానీ కొత్త వాళ్ళకి అర్థం కావాలి కాబట్టి నేను ఇలా చూపిస్తున్నాను. జస్ట్ ఇలా 4 ఫోల్డ్స్ చేసుకోండి. ఇలా 4 ఫోల్డ్స్ చేస్తే మీకు తెలుస్తుంది. సో 11 ఇంచెస్. సో 11 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా నేను ఎక్కడైతే 6 ఇంచెస్ డౌన్లో మార్క్ చేశానో అక్కడే 11 ఇంచెస్ మార్క్ చేసుకొని ఒక లైన్ పైనకి అటాచ్ చేసేస్తున్నాను అన్నమాట. అక్కడ నుంచి మనం చెస్ట్ 3కి ఒక లైన్ గీసేసుకుంటాం అంతే. ఇలా చెస్ట్ 3కి కలిపేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి ఇలా చెస్ట్ 3కి కలిపేసుకున్నాను చూడండి. సో ఇది చెస్ట్ 3 వరకు మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇంకా ఈ సీట్ నుంచి మనం కొలతలు కిందకి వెళ్ళాల్సిన పని లేదు. అది డ్రెస్ డిజైన్ని బట్టి మారుతూ ఉంటుంది. ఇన్కేస్ అనార్కలి డ్రెస్ అనుకోండి, మీరు ఇక్కడే మళ్ళీ చెస్ట్ 3 దగ్గర నుంచి మీరు గాగ్రా అలా ఇచ్చేస్తారు కాబట్టి నో ప్రాబ్లం. ఇక్కడ నేను నెక్కి వచ్చేసి ఒక చిన్న మార్క్ పెట్టుకుంటున్నాను. నెక్ని కట్ చేయట్లేదు, ఎందుకంటే ఒక్కో డిజైన్కి ఒక్కో నెక్ డిజైన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ నేను జస్ట్ రౌండ్ నెక్కే పెట్టేశాను అనుకోండి, నెక్స్ట్ నేను ఏ నెక్ డిజైన్స్ చేయాలన్నా నాకు కష్టం అవుతుంది. నాకేంటంటే ఇది నెక్ అని తెలుసుకోవడానికి కొంచెం లోతుగా ఒక 1 ఇంచ్ లోతుగా నేను ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ బేసే కాబట్టి. అదే మీరు డ్రెస్ అనుకోండి, డ్రెస్ మీద నేను పెట్టి ఎలా కట్ చేయాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇదే వీడియోలో. సో దాన్ని బట్టి మీకు కూడా అర్థమవుతుంది. ఇలా ఎప్పుడైనా మీరు క్లాత్లోనే రెడీ చేసుకోండి. మీకు క్లాత్లో రెడీ చేసుకుంటేనే మంచిది. ఎక్కువ శాతం షీట్స్ అయితే చినిగిపోతూ ఉంటాయి, పేపర్ అయినా నలిగిపోతూ ఉంటుంది, చినిగిపోతూ ఉంటుంది. సో దానికంటే ఇదే బెస్ట్ అండి.
ఇప్పుడు నేను సంఖ భాగం కరెక్ట్గా కట్ చేస్తున్నాను. ఈ సంఖ భాగం వచ్చేసి ఫ్రంట్ సంఖ భాగం కాదండి, బ్యాక్ అండ్ ఫ్రంట్ ఈక్వల్గా ఫస్ట్ కట్ చేసుకుంటాం. తర్వాత ఫ్రంట్ భాగాన్ని సపరేట్గా చేసుకుంటాం. ఇది బేసే కాబట్టి నేను దీంట్లో ఫ్రంట్ తగ్గేయడం అలాంటివి ఏం చేయట్లేదు. దీన్ని పెట్టాక మనం డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు మాత్రం ఏమేమి మెథడ్స్ ఫాలో అవ్వాలి, సంఖ భాగం ఎలా కట్ చేసుకోవాలి అవన్నీ నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది రైట్ మెజర్మెంట్స్ అండి. దీంట్లో నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టడం అలాంటివి ఏమీ చేయలేదు. దయచేసి అలాంటివి ఏం చేయకండి. మనం డ్రెస్ కట్ చేసే ముందు మనం 2 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది. మనకి బేస్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడ ఎండ్ చేయాలనేది ముందుగానే తెలిస్తేనే మంచిది. ఇక్కడ సీట్ భాగం నుంచి నేను కింద అయితే ఏ మెజర్మెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సీట్ భాగం తర్వాత నుంచి కిందంతా మనకి కాళ్ళే ఉంటాయి కాబట్టి ఏ భాగం మనం మెజర్మెంట్ తీసుకోవాల్సిన పని లేదు. ఏ డ్రెస్కైనా కూడా అది అవసరం కూడా రాదు. ఓన్లీ ప్యాంట్ కుట్టుకోవడానికి మాత్రమే, అది కూడా గ్యాదరింగ్ ప్యాంట్కి మాత్రమే ఆ మెజర్మెంట్ అవసరాలు వస్తాయి. సో ఇక్కడ నుంచి మీరు స్ట్రైట్ లైన్ తీసుకున్నా పర్లేదు, కొంచెం క్రాస్లో తీసుకున్నా కూడా పర్లేదు. నేను ఇక్కడ లైట్గా క్రాస్గా తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం 2 ఇంచెస్ యాడ్ చేసినప్పుడు కొంచెం ఫోల్డింగ్ చేయాల్సి వస్తుంది కదా, అంటే కట్స్ పెట్టడానికి మనకు కొంచెం క్లాత్ కావాల్సి వస్తుంది కదా, అందుకని నేను ముందుగానే క్రాస్గా పెట్టుకుంటున్నాను. బై మిస్టేక్ మనం మర్చిపోయి కూడా స్ట్రైట్గా కట్ చేసే ఛాన్స్ ఉంటుంది అక్కడ. సో అందుకని ఇలా నా మెజర్మెంట్తో నేను ఒక బేస్ని రెడీ చేసుకున్నాను. అంటే మనకి ఒక డ్రెస్ బేస్ అనేది రెడీ అయిపోయింది. అంటే ఇది ఒక ప్యాటర్న్, నాకు ఇంక ఈ ప్యాటర్న్ రెడీ అయిపోయింది కాబట్టి ఈ ప్యాటర్న్తో నేను ఎన్ని మోడల్ డ్రెస్సెస్ అయినా నేను కుట్టుకోవచ్చు. నేను ఏ మోడల్ డ్రెస్ కుట్టుకున్నా ఐ యూస్ దిస్ ప్యాటర్న్, అంటే ఈ ప్యాటర్న్ని మాత్రమే నేను యూస్ చేస్తాను. ఇంకా వేరే ఏ ప్యాటర్న్ని అవసరం నాకు రాదు. దీంట్లోంచే నేను హాఫ్ కావాలంటే హాఫ్ భాగం తీసుకుంటాను, ఫుల్ అంటే ఫుల్ తీసుకుంటాను అన్నమాట. సో ఇది నా డ్రెస్ ప్యాటర్న్. సో ఇది జస్ట్ ప్యాటర్న్ మాత్రమే. మీరు ఈ ప్యాటర్న్ అనేది ఎప్పుడైనా క్లాత్ మీదే చేసుకోండి, ముందే చెప్తున్నాను, క్లాతే చేయండి, పేపర్ వద్దు. నెక్స్ట్ వచ్చేసి నేను డ్రెస్ని 4 ఫోల్డ్స్ పెట్టుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ కోసం 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. ఎటువైపు అయితే మూస్ ఉందో అటువైపు మనం ఏ కటింగ్ చేయమండి, ఎటువైపు అయితే తెరిచి ఉంటుందో అటువైపు మాత్రమే కటింగ్ చేసుకుంటాను. ఇప్పుడు నేను నా ప్యాటర్న్ పెట్టేసుకొని జస్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. ముందట నెక్ కూడా మనం ఒక వీ షేప్లో కట్ చేసుకున్నాం కదా, అలాగే మార్క్ చేసేసుకున్నాను. చూడండి, సంఖ భాగం మార్క్ అయిపోయింది, అలాగే డ్రెస్ మార్క్ అయిపోయింది. ఇప్పుడు అదే మీరు మామూలు డ్రెస్తో మెజర్మెంట్ తీసుకోవాలనుకోండి, ఇప్పుడు ఇది నా డ్రెస్, ఈ డ్రెస్ని నేను మెజర్మెంట్ తీసుకోవాలనుకుంటే దయచేసి లైనింగ్ డ్రెస్ యూజ్ చేయొద్దు. నార్మల్ డ్రెస్ని పెట్టుకొని మాత్రమే మెజర్మెంట్ చూసుకోండి. మీరు ఒకవేళ ఈ ప్యాటర్న్ నాకు రెడీ లేదు అని అంటే కనుక రాంగ్ సైడ్ కాకుండా రైట్ సైడ్ చక్కగా ఐరన్ చేసుకోండి డ్రెస్ని, లేదా నీట్గా ఇలా చేతులతో అనుకుంటూ నీట్గా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుంటే చూడండి, నాకు కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసింది. నాకు ఏ మెజర్మెంట్ అయితే కావాలో అదే మెజర్మెంట్ నాకు నీట్గా వచ్చేసింది. సో అలాగే మనం గీసుకుంటే కూడా మీకు డ్రెస్ వచ్చేస్తుంది. కానీ నేనైతే డ్రెస్ అయితే ప్రిఫర్ చేయనండి, టేపే వేస్ట్. టేప్తో అయితే మీకు అన్ని డ్రెస్లకి మెజర్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. సో డ్రెస్ అయితే మీకు ఒక్కొక్కసారి తప్పుపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో టేప్ అయితే అసలు తప్పే అవ్వదండి. సో నేను అందుకే టేప్ని ఎక్కువగా యూస్ చేస్తాను, ఎక్కువ కొలత డ్రెస్సెస్ని ఎక్కువగా యూస్ చేయను. అదే మీరు బ్లౌజ్కి కొలత డ్రెస్ యూస్ చేస్తే బాగా వస్తుంది, టేప్ యూస్ చేస్తే బాగా రాదు. ఇప్పుడు నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అన్నిటికీ, ఎందుకంటే మనం జస్ట్ కరెక్ట్ లెంత్ మనం కట్ చేసుకున్నాం కానీ మనకి లోపల ఖర్చుకి మనం పెట్టుకోలేదు. సో కరెక్ట్ లెంత్ లుక్కి మనం 2 ఇంచెస్ జరుపుకుంటూ నేను డ్రెస్ని కట్ చేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను డ్రెస్ని కట్ చేస్తున్నాను. చూడండి, నేను కరెక్ట్ మెజర్మెంట్ దగ్గర కట్ చేయట్లేదు, 2 ఇంచెస్ గ్యాప్ ఇచ్చి కట్ చేసుకుంటున్నాను. సో ఇలా 2 ఇంచెస్ నేను పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నాను. ఇది ఓన్లీ పార్ట్ 1 అండి. పార్ట్ 2లో నేను ఇప్పుడు నేను కట్ చేసిన డ్రెస్ ఎలా కుట్టాలో వీడియో తీసి పెడతాను, అది కూడా సింపుల్ నెక్ డిజైన్తోనే. తర్వాత మనం ఏ డిజైన్స్ కుట్టొచ్చు, శారీతో లాంగ్ ఫ్రాక్స్, శారీతో డిజైనర్ డ్రెస్సెస్, అవన్నీ నేను చెప్తాను. ఇది జస్ట్ ఏంటంటే ప్యాటర్న్ అనేది ఫస్ట్ రెడీ అయిపోతే
ఇంకా నెక్స్ట్ చేసే అన్ని డ్రెస్ డిజైన్స్ ఆ ప్యాటర్న్తోనే ముడిపడి ఉంటాయి కాబట్టి ఫస్ట్ నేను ఈ వీడియో తీయాల్సి వస్తుంది. మీ దగ్గర ఆల్రెడీ ప్యాటర్న్ రెడీ చేసుకొని ఉంటే మాత్రం ఈ వీడియోని స్కిప్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి నేను నా రైట్ మెజర్మెంట్ది మనకి 2 ఇంచెస్ ఖర్చు వదిలేసి లోపల వైపు రైట్ మెజర్మెంట్ దగ్గర లైన్ ఉంది కదా, ఆ లైన్ నేను 3 సైడ్స్ ఇచ్చుకుంటున్నాను. దాదాపు మీరు ఎప్పుడైనా 3 సైడ్స్ ఇచ్చుకోండి. ఎందుకు ఈ మార్క్ చేసుకోండి అని అంటున్నా అంటే, లాస్ట్కి మనం డ్రెస్ అంతా కుట్టేశాక మన బాడీ మెజర్మెంట్ మళ్ళీ తిప్పి చూసుకోకుండా డైరెక్ట్గా ఇప్పుడే మనం మార్క్ చేసుకుంటే ఆ మార్క్ మీద స్టిచ్ చేసుకున్నాం అనుకోండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. అంటే మీరు ఊరికే చెక్ చేసుకునే అవసరం ఉండదు. అందరు ఏం చేస్తారంటే ఫస్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టేసి మనం ఎక్కడ స్టిచ్ పెట్టాలో దాన్ని లాస్ట్లో మళ్ళా టేప్తో కొలుచుకొని మళ్ళీ పెడుతూ ఉంటారు. దానికంటే మనం ఫస్ట్ రెడీ చేసుకునే ప్యాటర్నే కరెక్ట్ సైజు పెట్టుకొని దాని తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చుకొని ఇలా మార్క్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి, డ్రెస్ అయిపోయిన వెంటనే చక్కగా మనం అంటే డ్రెస్లకి హ్యాండ్స్ అవన్నీ అటాచ్ అయిపోయాక నెక్ అంతా అయిపోయాక మన సైడ్స్ అటాచ్మెంట్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు నేను ఫ్రంట్ ఆర్మ్స్ ఎలా తగ్గియాలో చూపిస్తాను. ఫ్రంట్ ఆర్మ్ ఎందుకు తగ్గియాలి అంటే ముడతలు వస్తూ ఉంటుంది. సో మనకి సంక భాగం ఎప్పుడు ముడతలు వస్తుంది అని కంప్లైంట్లు వస్తాయి కదా, సో దానికి రీజన్ కూడా ఇదే. ఇక్కడ సంక భాగం మీరు 1/2 ఇంచు లోపలికి ఇలా గీసుకొని ఒక రౌండ్ షేప్ 1/2 ఇంచు లోపలికి తీసుకున్నారనుకోండి, కట్ చేసుకుంటే మీకు ఆ సంక భాగంలో ఎక్స్ట్రా ముడతలు అనేవి రావు అన్నమాట. సో మీకు కరెక్ట్గా ఫిట్ అయిపోతుంది టైట్గా. సో మీకు ఎలాంటి ముడతలు లేకుండా అందంగా కనిపిస్తుంది. ఈవెన్ మీరు లూజ్ వేసినా సరే మీకు పెద్దగా ముడతలు కనపడవు. ఎందుకంటే కొందరు ఫుల్ టైట్గా వేయడానికి ఇష్టపడరు, కొంచెం లూజ్గా వేయడానికే ఇష్టపడతారు. సో లూజ్ వేసే వాళ్ళకు కూడా ఇక్కడ ముడతలు అనేవి కనపడవు, నీట్గా వచ్చేస్తుంది. చూడండి, నేను షోల్డర్ని పర్ఫెక్ట్గా కట్ చేసుకొని ఉంచుకున్నాను, అంటే మనం మెజర్మెంట్ ప్యాటర్న్ ప్రకారం. ఇప్పుడు నెక్కి ఏం చేస్తున్నానంటే మనం మార్క్ ఇచ్చిన ప్లేస్లో ఒక ఎల్ షేప్ లాగా గీసుకొని ఒక రౌండ్, అంటే ఒక 1 ఇంచ్ కింద వైపుకు ఒక రౌండ్ తిప్పుకుంటున్నాను అంతే. జస్ట్ అంతే, ఒక రౌండ్ తిప్పేసుకున్నాను. నేను రౌండ్ కూడా పెద్దగా లోపలికి ఏం వెళ్ళలేదండి, జస్ట్ ఆ లైన్ మీదే నేను రౌండ్ తిప్పాను అంతే. సో ఇది నార్మల్ సింపుల్ నెక్ డిజైన్ అన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్కి వద్దాము. హ్యాండ్స్ వచ్చేసి నేను 4 ఫోల్డ్స్ చేసుకున్నాను, చూశారు కదా, 4 ఫోల్డ్స్ చేసుకున్నాను. ఫోల్డింగ్ వైపు అంటే 2 హ్యాండ్స్కి ఫోల్డింగ్ ఉన్న వైపు మాత్రం మనం కట్ చేయము, కింద వైపే కట్ చేస్తాము. ఇప్పుడు నాది ఫోల్డింగ్ ఇటువైపు ఉంది, కింద వైపు అటు ఉంది. సో నాకు హ్యాండ్ లెంత్ అనేది 1/2 ఇంచ్, హాఫ్ హ్యాండ్ అయితే 7 ఇంచెస్, కానీ నాకు 3/4 హ్యాండ్స్ కావాలి. సో 3/4 హ్యాండ్స్ అయితే నాకు 16.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కాబట్టి నేను 3/4 హ్యాండ్స్కే ప్రిఫర్ చేస్తాను. నాకు 16.5 ఇంచ్ ఇది లేదు, అరౌండ్ 14 ఉంది. అయినా సరే నేను దీనికి ప్యాంట్ క్లాత్ అటాచ్ చేసుకొని పొడిగించుకుంటాను. కాకపోతే 1/2 ఇంచ్ చేసుకునే వాళ్ళు ఇలా చేసుకోండి. ఫస్ట్ 7 ఇంచెస్ లెంత్కి మార్క్ చేసుకొని నెక్స్ట్ 13 ఇంచెస్ మన హ్యాండ్ రౌండ్ కదా, దాన్ని బై 2 చేశాను. సో ఎంత వచ్చిందో దాని ప్రకారం నేను హ్యాండ్ని మార్క్ చేసుకున్నాను, హ్యాండ్ రౌండే. దానికి ఇంకొక 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చుకున్నాను. 1 ఇంచ్ అయినా మీరు 2 ఇంచెస్ ఇచ్చుకున్నా కూడా ఇచ్చుకోండి, నో ప్రాబ్లం. ఇప్పుడు నా హ్యాండ్ లెంత్ 7 అయితే నేను -2 చేస్తాను. ఇన్ కేస్ నా హ్యాండ్ లెంత్ 16 అయితే మళ్ళీ -2నే చేస్తాను. అంటే మనకి ఎక్కడైతే హ్యాండ్ ఎండ్ అవుతుందో అక్కడి నుంచి రివర్స్లో నేను 5 ఇంచెస్ కొలత పెట్టుకున్నాను. అంటే మనకి పైన వైపు ఎక్కువగా కింద వైపు తక్కువగా రావాలి కదా, అది ఎలా రావాలి అని అంటే మీరు ఎంత లెంత్ అయితే తీసుకుంటున్నారో దానికి -2 ఇంచెస్ చేస్తే సరిపోతుంది. సో చూడండి, పై వైపు నేను 7 ఇంచెస్ పెట్టుకున్నాను, కింద వైపు 5 ఇంచెస్ పెట్టుకున్నాను, అంటే 2 ఇంచెస్ తగ్గించి పెట్టుకున్నాను అన్నమాట. సో ఇలా నేను ఒక హ్యాండ్ షేప్ అనేది గీసుకున్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ని కట్ చేసుకుంటాను. నేను ఫుల్ హ్యాండ్స్ కావాలనుకున్నాను కాబట్టి నేను మధ్యలో కట్ చేయట్లేదు. హాఫ్ హ్యాండ్స్ కావాలనుకునే వాళ్ళు మధ్యలోకి కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఫుల్ హ్యాండ్స్కి దీన్ని కొంచెం ఎక్స్టెండ్ చేసుకుంటాను అన్నమాట. ఇలా ఎక్స్టెండ్ చేసుకుంటే నాకు ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినట్టే దాదాపు.
ఈవెన్ నేను ఖర్చు కూడా ఎక్స్టెండ్ చేసుకున్నాను. చూడండి, నేను 2 లైన్స్ గీసాను. ఒకటి వచ్చేసి కరెక్ట్ లైన్, ఇంకోటి వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అన్నమాట లోపల. సో ఇప్పుడు నేను హ్యాండ్ని కట్ చేస్తున్నాను. సో ఇదే షేప్లో మీరు హ్యాండ్ని ఏ డ్రెస్కైనా ఇదే హ్యాండ్ అండి. మీరు ఎన్ని డిజైన్స్ పెట్టుకున్నా కూడా సంఖ భాగం అయితే ఇలాగే కట్ చేయాలి. కొన్ని డిజైన్స్ కంటే పఫ్డ్ హ్యాండ్స్కి వాటికి మాత్రం కొంచెం డిజైన్ అనేది చేంజ్ అవుతుంది అంతే. కానీ దాదాపు అన్ని 90% హ్యాండ్ డిజైన్స్ అన్నిటికీ బేస్ అయితే ఇదే. సో ఇలాగే కట్ చేసుకుంటాం. దీనికి చక్కగా షేప్ వచ్చేలా చూసుకోండి. పై వైపు కొంచెం ఎత్తుగా, కింద వైపుకి కొంచెం తక్కువగా. మీరు 2 to 2.5 ఇంచెస్ మైనస్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇప్పుడు నేను హ్యాండ్ ఎదురెదురుగా మడత పెట్టి ఉన్నాయి. ఆల్రెడీ నేను మడత పెట్టుకొని ఉంచుకున్నాను. అలా ఎదురెదురుగా చూడాలండి, ఒకదాని మీద ఒకటి ఉండకూడదు. సో ఇలా ఎదురెదురుగా చూసినప్పుడు ఒక సైడ్ మాత్రం మీరు ఒక 1 ఇంచ్ ఒక చందమామలాగా, అంటే ఒక వంకర చందమామలాగా కట్ చేసుకుంటే మీకు హ్యాండ్ లోతు వచ్చేస్తుంది అన్నమాట. ఎందుకంటే మనకి ఫ్రంట్ సైడ్ ముడత రాకూడదు కదా సంఖ భాగం దగ్గర. ఈ హ్యాండ్ మీరు కొంచెం లోపలికి కట్ చేసుకుంటే అక్కడ ముడత అనేది మీకు రాదు, నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. సో చూడండి, నేను ఎదురెదురుగా పెట్టడం వల్ల నాకు కరెక్ట్గా ఫ్రంట్ భాగాలకి పర్ఫెక్ట్గా హ్యాండ్ వచ్చింది. చూడండి, అంటే ఒకటి అటు ఒకటి ఇటు అయ్యింది అనుకోండి, ఒకటి వెనక భాగంకి అవుతుంది, ఒకటి ముందు భాగంకి అవుతుంది. సో అలా మనకి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఎప్పుడు అపోజిట్లో ఫోల్డ్ చేయమని అందుకే చెప్పాను నేను. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ డౌన్ సైడ్ అండి. ఫ్రంట్ డౌన్ సైడ్ మీరు కుట్టుకున్నాక కూడా దీన్ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు నేనైతే క్యాజువల్గా మీకు చూపిస్తున్నాను. ఒక 1 ఇంచ్ కూడా కాదు, ఒక 1/2 ఇంచ్ ఇలా లైట్గా బెండ్ చేసుకున్నట్టుగా కర్వ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఒక కర్వ్ షేప్లో ఎందుకు కట్ చేసుకోమంటున్నా అంటే మీకు డ్రెస్ లుక్ అనేది మరీ స్ట్రేట్గా డబ్బాలాగా కాకుండా అందంగా ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ నేను బ్యాక్ నెక్ యాక్చువల్గా నేను 7.5 ఇంచెస్ పెట్టుకుంటాను, కానీ ఇక్కడైతే నాకు 2 ఇంచెస్ చాలు. ఎందుకంటే ఆల్రెడీ ఇది డిజైనర్ డ్రెస్. సో దీన్ని నేను ఇంకా హెవీ చేయాలని అనుకోవట్లేదు, సింపుల్గా ఫినిష్ చేయాలనుకుంటున్నాను. సో నేను జస్ట్ 2 ఇంచెస్ కిందకి ఒక లైన్ గీసుకొని అక్కడ నుంచి ఎండింగ్కి ఒక లైన్ గీసుకున్నాను. సో ఇలా నెక్ని కట్ చేసేసుకుంటున్నాను. సో నాకు బ్యాక్ నెక్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే, మీరు వీడియోలో చూస్తున్నారు కదా. సో బ్యాక్ నెక్ ఇలా నీట్గా ఒక రౌండ్ షేప్ లాగా కట్ చేసుకున్నాను అన్నమాట. సో నాకు ఇది సరిపోతుంది. మనం క్రాస్ క్లాత్ జాయింట్ వేసినప్పుడు ఆటోమేటిక్గా ఇది సరిపోతుంది. సో రెడీమేడ్ డ్రెస్ లాగే మనం ఎలా షోల్డర్స్ అవన్నీ బయటకు రాకుండా నీట్గా ఎలా కుట్టాలి అనేది కూడా నేను ఈ డ్రెస్ కుట్టేటప్పుడు చూపిస్తానండి. సేమ్ బ్యాక్ డ్రెస్కి కూడా కింద వైపు కొంచెం కర్వ్ తీసుకుంటున్నాను ఎండింగ్లో, అంటే ఫోల్డింగ్ సైడ్ కాకుండా అన్ఫోల్డెడ్ సైడ్, ఓపెన్ సైడ్ మాత్రమే. అట్లా ఎండింగ్లో ఒక చిన్న కర్వ్ తీసుకుంటున్నాను. బ్యాక్ నెక్ అయిపోయింది, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ హ్యాండ్స్. చూసారుగా డ్రెస్ అనేది ఎంత ఈజీగా కటింగ్ అయిపోయిందో. సో వ్యూవర్స్, మీకు నా వీడియోస్ నచ్చితే కనుక షేర్ చేయండి, లైక్ చేయండి, నాతో పాటు స్టిచ్చింగ్ నేర్చుకోండి.